అంటే ఇప్పుడు కూడా అంటే కొందరికి సామాన్యులకి వైద్యం అందుబాటులో ఉండటం లేదు అనేది ఒక చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సార్. వెరీ ట్రూ అండి. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కాస్ట్లీగా ఉంటుంది అని అందుబాటులో అంటున్నారు. లేదండి. ఎందుకు మన ఇండియాలో ఇంత కాస్ట్లీ? ఇండియాలో కాదండి, ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పెట్ స్కాను 10,000కి చేస్తున్నారు. అదే యునైటెడ్ స్టేట్స్లో పెట్ స్కాన్ చేయించుకోవాలంటే 2 లక్షల రూపాయలు అవుతుందండి. అక్కడ నుంచి ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి పెట్ స్కాన్ చేయించుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే 20 రెట్లు 20 రెట్లు ఎక్కువ. ఇండియాలో మెడికల్ ట్రీట్మెంట్ ఈస్ ద చీపెస్ట్. ఓకే. కాకపోతే ఎక్విప్మెంట్స్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండి, ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇందాక మనం డిస్కస్ చేసాము డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ పెట్ సిటీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కాస్ట్? 17 crores. ఓకే. దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏఎంసీ సిఎంసీ ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? మళ్ళీ అది రన్స్ ఇన్ టు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్. ఓకే. ఆ తర్వాత ఈ ఏఐ పవర్డ్ లీనియర్ యాక్సలరేటర్ $4.2 million. ఓకే. అండ్ దానికి కట్టే కస్టమ్స్ ఎంత అండి? 37%. ఓకే. 37% కస్టమ్స్ కట్టాలి మీరు. ఓకే. ఇంపోర్ట్ చేసుకున్నారు. మీరు ఏరోప్లేన్ తెచ్చుకున్నారనుకోండి, బోయింగ్ 737 తెచ్చుకున్నారు ఓకే. టర్కీ నుంచో లేకపోతే బోయింగ్ సియాటల్ నుంచి కొనుక్కొచ్చుకున్నారు, మీరు కట్టే ట్యాక్స్ ఎంత అండి? 4 to 6%. ఓకే. మరి దీనికేమో ఎంత కట్టాలి ట్యాక్స్? ఎస్ సార్. అది యాక్చువల్గా ఇలాంటి వాటికి తగ్గించాలి మామూలుగా ప్రభుత్వం. ఇది ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేవి కదా. ఉపయోగపడేవి. అవునవును. టెస్లా కారు తెచ్చుకున్నారు, అది కారు అమెరికాలో 38 లక్షలు అంట, ఇక్కడికి వచ్చేసరికి 58 లక్షలు 45 లక్షలు కడుతున్నారు. మరి సరే కారుకు వేస్తున్నారు, దీనికి కూడా వేస్తే ఎలాగండి? ఈ మెషిన్ $4 million, దానికి మళ్ళీ 37% ట్యాక్స్ కట్టాలి. పెట్ ఎంఆర్ఐ అని అనుకున్నాం, రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, $4 million. ఓకే. ఇది ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండి. మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీ అన్నాం, ఇమ్యూనోథెరపీ ఉంటుంది, ఇది ఆర్ ఆల్ పేటెంటెడ్ మాలిక్యూల్స్. ఇండియాలో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయలేము, వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, ఇన్నోవేటర్ కంపెనీ నుంచి కొనుక్కోవాల్సిందే, వాళ్ళు ఎంత ప్రైస్ పెడితే అంత ప్రైస్ కొనాల్సిందే, లక్షల్లో ఉంటుంది ఈచ్ మాలిక్యూల్. మ్యామోగ్రఫీ మెషిను, అనలాగ్ మ్యామోగ్రఫీ మెషిను 15 లక్షలండి. అదే డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్ 2 crores. కాస్ట్ పెరిగిపోతుందండి. ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంటు, ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్, వీటితో కాస్ట్ పెరిగిపోతుంది. సార్ అంటే మీకు లైఫ్లో ఇది సాధించాలి, ఇంకా రోగులకి ఈ తరహాగా చేయాలి అనే అలాంటి కోరిక ఏమైనా ఉందా? ఒక లైఫ్ గోల్ ఇంకా? ఎందుకంటే ఇంకా బాగా చూశారు మీరు, అనుకున్న లక్ష్యాలు సాధించారు, తెలుగు వాళ్ళు గర్వపడేలా దేశవ్యాప్తంగా పేరెన్నగన్న ఒక ఆంకాలజిస్ట్గా మీకు ఒక గుర్తింపు వచ్చింది. ఇంకా నేను ఇంకా ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఇంకా వీళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా రకరకాల పార్టికల్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయండి. ఈ రేడియేషన్ థెరపీలో కూడా ఇప్పుడు ఎక్స్రేస్ వాడుతున్నాము, ఓల్డెన్ డేస్లో గామా రేస్ వాడేవాళ్ళం, ఇప్పుడు రకరకాల పార్టికల్ థెరపీస్ వస్తున్నాయండి. వీటిని మనం భారతదేశంలో తీసుకురావాలని ఒక కోరిక ఉందండి, అదొకటి. తర్వాత ఇందాక నన్ను పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అవుతాయండి. సో ఖచ్చితంగా పిల్లలకి ఒక ఫ్రీగా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని కోరిక ఉందండి. అంటే మెడిసిన్స్ అన్నీ మేము ఇన్వెస్టిగేషన్స్ మేము అందజేస్తాం, డాక్టర్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటాయి. మెడిసిన్స్ ఇప్పుడు తక్కువ ఖర్చులో దొరుకుతున్నాయి, అవి వాళ్ళు కొనుక్కోవాలి. డాక్టర్ ఛార్జెస్, ఇన్వెస్టిగేషన్స్, రూమ్ రెంటు, ఐవి ఫ్లూయిడ్స్ ఫ్రీగా ఇస్తాం. ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్స్ మాత్రం వాళ్ళు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి. మెడిసిన్స్ కూడా తక్కువ ఖర్చులో ఇప్పుడు జెనరిక్స్ వచ్చేస్తున్నాయి. పిల్లల్లో మనం ట్రీట్ చేస్తే క్యూర్ అవుతాయండి. ఆ పిల్లలు మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇది ఖచ్చితంగా నేను నెక్స్ట్ 2 yearsలో పెట్టేస్తానండి. హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా పిల్లలకు ఫ్రీగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ పెట్టాలని కోరికండి. అది చేయగలుగుతానండి. గ్రేట్ సార్. అంటే మీ కళ నెరవేరాలని టెంట్కి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. ఎందుకంటే పిల్లలైనా ఎవరైనా ఫైనల్గా ప్రజలు పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము. అవును. ప్లస్ వాళ్ళు క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను పెట్టే ప్రతి రూపీ కూడా పౌరులు, నేను పెట్టే ప్రతి రూపీ కూడా అది ఒక సక్సెస్ అవుతుంది. మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ పిల్లాడికి 10 ఏళ్ళ క్రితం మనం ట్రీట్మెంట్ ఇచ్చాం, ఇప్పుడు ఈ పిల్లాడు డాక్టర్ అయ్యాడు, యాక్టర్ అయ్యాడు అనుకుంటూ. మంచి ఆశయం సార్, అది ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఇది ఒకటి ఖచ్చితంగా చేస్తానండి. మీరు నిజంగా